ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజాజ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట జాతర శిల్పారంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా 2025 ఏర్పాటు చేశారు. ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించే ప్రారంభించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ బజార్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంటా జాతర శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2025 ఏర్పాటు చేశారు. ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ బజార్లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 87 స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా 2025 ఆధ్వర్యంలో మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మనం ఇనాగరేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇందులో పాల్గొంటున్న సోదరులు సందీప్ కానీ మన కార్పొరేటర్లు అలాగే పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొత్తం 87 స్టాల్స్ ఈ మేళాలో, అందులో ఆంధ్రప్రదేశ్ 25, ఉత్తరప్రదేశ్ 20, వెస్ట్ బెంగాల్ నుంచి 7, తెలంగాణ 10, ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి 25, మొత్తం 87 స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్పుడు చెప్తా ఉన్నారు. గతంలో ప్రతి పండగకి అంటే మెయిన్ మనకి సంక్రాంతి పెద్ద పండుగ, ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు జరిగాయి. అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలారు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ మేళాలు, మొన్న మనం చేసుకున్న చేనేత మేళా, ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈ పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వీళ్ళు కార్మికులు కాదు, వీళ్ళు కళాకారులు. అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారో వాళ్ళు కార్మికులుగా కింద మనం చూడకూడదు. వాళ్ళు కళాకారులు. వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయటం, వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారుల్ని. ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే 10 రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దాని తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కానీ ఇట్లా ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి. వాళ్ళు ఏదైనా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి. ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం మన పిఎం గారి చేసాం
మొత్తం ఏదైతే చేనేత వృత్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటే దానికి ఎగ్జామ్స్ ఇచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనం వాటిని ఆదరించాలి. నేను నిన్న అక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి విశాఖపట్నం ఎంఈపీ కాలనీలో ఒక 4 రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున మేళా పెట్టారు ఎంఈపీ గ్రౌండ్స్లో. నేను కూడా ముగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ దాదాపు 1000 మంది, అంటే ఆ 4 రోజుల్లో దాదాపు ఒక 70,000 మంది దాన్ని విజిట్ చేశారు ఆ మేళాని. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఒక తయారైన వస్తువు చీరో బొమ్మో లేకపోతే ఇంకోటి కొనడం వల్ల దాదాపు ₹1,00,00,000 పైగా వ్యాపారం వస్తే నేను ఆ క్లోజింగ్ ఫంక్షన్ చూసి అక్కడ నాతో పాటు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ అందరూ ఉంటే వాళ్ళకి చెప్పాను, ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కాబట్టి దీన్ని ఓ రోజు ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పాను. చెప్తే సార్ మళ్ళీ ఇబ్బంది అవుతుంటే ఇబ్బంది ఏముంది, మీకు మళ్ళీ వాళ్ళు ఏమన్నా ప్లేస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు చెప్తాము, మొత్తం మీరు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయండి అని చెప్తే దాన్ని ఇంకో రోజు ఎక్స్టెండ్ చేశాం. పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒకరోజు పెట్టుకొని పడేసే వాటిని కంటే కూడా ఆ కళాకారుల్ని గుర్తించి గౌరవించే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ లక్క బొమ్మలో లేకపోతే ఇంకోటి ఏడుకొప్పాకి లేకపోతే ఇంకేదైనా హ్యాండీక్రాఫ్ట్స్ లేకపోతే మిగతా ఇటువంటి ఏదైనా మనం తీసిస్తే అటు 2 రకాలుగా మనం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇటువంటి కళాకారులను ప్రోత్సహించినట్టు ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ కొత్త సంవత్సరం మాకు స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని జరగాలి, బాగా విజయవంతం కావాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వీరికి తీతీదే అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. ఫోటో ఆగిపోయినాను శివాజీ ఫోటో పంపిస్తా శివాజీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే మేడం సైడ్ మేడం నేరుగా నడుచుకుంటే వచ్చాను, మీరు నిలబడద్దండి, నిలబడకుండా వచ్చాను. చాలా ఫుటేజ్ వచ్చింది చక్కగా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్.
ప్రాజెక్టులు చేస్తూనే ఉంటామండి. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే. ఏపీలో మహిళల భద్రత దైవాధీనమే. రోజుకు 50 నుంచి 60 కేసులు మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించినవే అని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి 2 గంటలకు ఒక ఘటన చోటు చేసుకుంటోంది. దిశ యాప్ను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలేవీ తీసుకోవడం లేదు. వరుదు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు. డిఎస్సి ఇస్తామని చెప్పారు. నవంబర్ 5వ తేదీ నోటిఫికేషన్ అన్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా వచ్చేసింది. ఏది డిఎస్సి నోటిఫికేషన్? ఉద్యోగాలు ఎక్కడ? 20 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షలు సంవత్సరానికి ఉండాలి. ఏవా ఉద్యోగాలు? ఎంతమందికి మీరు 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లో 1,25,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ 7 నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి 5,000 రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈరోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు. ఎన్నికల టైంలో చిచిచి 5,000 ఎందుకు, 10,000 ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ మభ్యపెట్టి ఈరోజు కనీసం 10 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఆ రామానాయుడు గారు అయితే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ప్రచారంలో మీకు ఉద్యోగాలు జీతం 10,000 చేస్తాను, 10,000 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తుంది, మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. రామానాయుడు గారు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జున్ని పట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరికి ఇమ్మంటారు? వాళ్ళు ఉద్యోగాలు పోయినందుకు జున్ను ఇమ్మంటారా రామానాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకు ఒక డిఏ లేదు, పిఆర్సి కమిషన్ లేదు, ఐఆర్ లేదు, ఇవన్నీ ఇస్తామని చెప్పారే. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు. జగనన్న అయితే చక్కగా 27% ఐఆర్ ఇచ్చారు. మరి మీరు ఏమి ఇచ్చారు? అన్ని కూడా కబుర్లు చెప్పి వాళ్ళను కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు. అసలు జైల్లో ఉద్యోగులకైతే బట్టలు విప్పి తనిఖీలు చేసినారంట. ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకో ముఖ్యమైన పథకం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు. మొన్ననే మేము కౌన్సిల్లో నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అతని నోటితోనే చెప్పించడం జరిగింది. కేవలం 895 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ 1,55,00,000 మంది ఉన్నారు. అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. ఒక్క సిలిండర్ మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది. అలాగే మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు? ఎన్ని బెల్ షాప్స్ని మీరు పట్టుకోగలిశారో అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో
ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు తీసుకుంటే వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనకు ఇంకేమంటారు? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు, అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది. 2023 డిసెంబర్లో, అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 25,83,530 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే బీర్లు తీసుకుంటే 6,40,370 కేసుల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అంటే లిక్కర్లో 4,62,832 కేసులు అమ్మకాలు పెరుగుదల మనం చూసాం. అలాగే బీర్లు తీసుకుంటే 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 6,40,370 కేసులు. అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది, ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరు.